ఇక టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఎడమ చెయ్యి మణికట్టు బెనికిందని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా ఎడమ చేతికి చికిత్స తీసుకుంటున్నారని, గత రాత్రి దేవర షూటింగ్ ను ఎన్టీఆర్ పూర్తి చేసినట్లు కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. 2 వారాల విరామం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ఊహాగానాలు నమ్మొద్దని ఎన్టీఆర్ కార్యాలయం కోరింది. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఎడమ చెయ్యి మణికట్టు బెనికిందని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా ఎడమ చేతికి చికిత్స తీసుకుంటున్నారని, గత రాత్రి దేవర షూటింగ్ ను ఎన్టీఆర్ పూర్తి చేసినట్లు కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. 2 వారాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ఊహాగానాలు నమ్మొద్దని ఎన్టీఆర్ కార్యాలయం కోరింది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ సిద్ధంగా ఉన్నారు. సృజన్, ఎన్టీఆర్ చేతికి ఏమైంది, అదేవిధంగా దీనికి సంబంధించి ఆయన టీం కూడా స్పందించినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? శంకరి, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదంలో గాయమైందని చెప్పేసి సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రచారం అయితే జరుగుతూ వచ్చింది. అయితే దీని మీద అధికారికంగా ఎన్టీఆర్ కార్యాలయం సిబ్బంది స్పందించడం జరిగింది. 2 రోజుల క్రితం ఆయన జిమ్ చేస్తుండగా ఎడమ చేతి మణికట్టు కాస్త బెనకడం జరిగింది. దానికి సంబంధించి ఆ చికిత్స కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా, అంటే గాయం తగిలినప్పటికీ కూడా షెడ్యూల్ ప్రకారం దేవరా సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొన్నారు. గత రాత్రి దేవరా సినిమా చిత్రీకరణ కూడా కంప్లీట్ చేశాను అని చెప్పేసి ఎన్టీఆర్ తన సోషల్ మీడియా, తన ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో అదే విషయాన్ని కార్యాలయ సిబ్బంది కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ బెణుకు ఏదైతే ఉందో దీనికి చికిత్స కూడా తీసుకున్నారు కాబట్టి ఒక 2 వారాల విశ్రాంతి తీసుకున్న తర్వాత తదుపరి ఆయనకి సంబంధించిన మిగిలిన సినిమాల వర్క్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తున్నట్టు యాక్సిడెంట్ అయితే కాలేదు అనే విషయం మీద ఈ రోజు కార్యాలయ సిబ్బంది ఒక అధికారిక ప్రకటన ఇచ్చి దాని మీద క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సృజన్.